మనం ఇప్పుడు ఐఎల్‌డి ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్ అంటాం. మనం దాన్ని ఇప్పుడు పేరు మార్చారు. డిఫ్యూజ్ పారెన్కైమల్ లంగ్ డిసీజ్ అంటాం. దాని గురించి చర్చించుకుందాం. ఆ పేరులోనే ఉంది. అది లంగ్స్‌ని మొత్తం లంగ్ పారెన్కైమా అంటాం. దాన్ని మొత్తం అఫెక్ట్ చేస్తుంది. దీనికి కారణాలు ఏముండొచ్చు? కారణాలు కామన్‌గా చాలా ఉంటాయండి దీనికి. వైడ్ వెరైటీ ఆఫ్ రీజన్స్ ఉంటాయి. మనకు కామన్‌గా వచ్చేసి స్మోకింగ్. స్మోకింగ్ ఎవరైతే క్రానిక్ స్మోకింగ్ చేస్తారో వాళ్ళకి లంగ్స్‌లో ఐఎల్‌డి రావచ్చు. ఐపీఎఫ్ అంటాం, లేదంటే ఆర్బీఐఎల్ ఇట్లా చాలా రకాల ఐఎల్‌డీస్ ఉంటాయి. డీఐపీ అంటాం. ఇవన్నీ రావచ్చు. అంతేకాకుండా మనకి చాలా వరకు చాలామంది పావురాలు, పక్షులు పెంచుకుంటుంటారు ఇంట్లో. లేదంటే ఫంగస్ ఉంటది ఇంట్లో. దానివల్ల అది క్రానిక్‌గా రిపీటెడ్ ఎక్స్‌పోజర్ ఆఫ్ ఆ పావురాల మీద ఉండి అవి మన షిట్ ఎళ్తాయి. ఆ స్మెల్‌ని పీల్చుకోవడం ద్వారా కానీ, మన పావురాల నుంచి వాటి మీద ఉండే డస్ట్‌ని రిపీటెడ్‌గా పీల్చుకోవడం ద్వారా గానీ, హైపర్ సెన్సిటివ్ న్యూమోనైటిస్ అనే ఒక ఐఎల్‌డి కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంతేకాకుండా మనం కనెక్టివ్ టిష్యూ డిసీజ్ ఐఎల్‌డీస్ అంటాం. అంటే ఇదొక సిస్టమిక్ డిసీజ్. మనకు రొమటాలజికల్ ప్రాబ్లమ్స్ అంటాము. కొద్దిగా మనం చాలామంది విండే ఉంటారు. రొమటాయిడ్ ఆర్థరైటిస్ అని, ఎస్ఎల్ఈ అని, జాగ్రెన్స్ సిండ్రోమ్ అని. ఆ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఆ డిసీజ్ లక్షణాలతో పాటుగా అవి మనకు అవి లంగ్స్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంతేకాకుండా కొద్దిమందికి మనకు రీజన్ ఏముండదు. ఇడియోపతిక్ అంటాం. రీజన్ ఏముండకుండా ఇడియోపతిక్ లో కూడా ఐఎల్‌డీస్ కూడా ఉంటాయి. వాటి వల్ల కూడా ఐఎల్‌డి వచ్చే ఛాన్స్ ఉండొచ్చు. ఐఎల్‌డి లక్షణాలు ఎలా ఉంటాయి? మనకు ఎప్పుడు మనం ఐఎల్‌డిని సస్పెక్ట్ చేయాలి. చాలామంది ప్రోగ్రెసివ్ బ్రెత్‌లెస్‌నెస్ అంటాం. మనకి స్లో వాళ్ళకి ఆయాసం పెరుగుకుంటూ వస్తుంది టైం పీరియడ్‌తో పాటు. అంతేకాకుండా డ్రై కాఫ్ ఉంటుంది చాలామందికి. అస్సలు తగ్గదు. ఎన్ని మెడిసిన్ ఇచ్చినా తగ్గకుండా ఉండదు. ఇవి 2 కామన్ సింప్టమ్స్. అంతేకాకుండా బ్రెత్‌లెస్‌నెస్, కాఫే కాకుండా కొద్దిమందికి ఈ కనెక్టివ్ టిష్యూ డిసీజ్ రిలేటెడ్ సింప్టమ్స్‌తో కూడా మనకు ప్రెజెంట్ అయితారు. కొంతమంది స్కిన్ ర్యాషెస్ కానీ, స్వాలోయింగ్ డిస్కంఫర్ట్స్ కానీ ఇవి ఉన్నప్పుడు మనం పేషెంట్స్‌ను రిపీటెడ్‌గా కనెక్టివ్ టిష్యూ డిసీజ్ రిలేటెడ్ సింప్టమ్స్ గురించి అడిగినప్పుడు మనం ఈ ఐఎల్‌డి ప్లస్ ఆస్కల్టేషన్‌లో మనకి క్రాకిల్స్ ఉంటాయి. ఆ క్రాకిల్స్ స్పెసిఫిక్ క్యారెక్టరిస్టిక్ క్రాకిల్స్ ద్వారా కానీ, లేదంటే జనరల్ ఎగ్జామినేషన్ క్లబ్బింగ్ అని ఉంటుంది మనకి. ఆ క్లబ్బింగ్ చూసినప్పుడు కానీ మనకు జనరల్‌గా ఐఎల్‌డి అయ్యుండొచ్చు అని మనం సస్పెక్ట్ చేస్తాం. వన్స్ ఐఎల్‌డి అని సస్పెక్ట్ చేసినాక మనం ఫస్ట్ చెస్ట్ ఎక్స్‌రే బేసిక్ చూసుకొని హెచ్ఆర్‌సిటీ చెస్ట్ అది మనకి కొద్దిగా ఐఎల్‌డిని ఆల్మోస్ట్ లైక్ హెచ్ఆర్‌సిటీ ప్యాటర్న్ చూసుకొని మనం కొద్దిగా ఒక ఇంకా బెటర్ కంక్లూజన్‌కి వస్తాం. కొన్ని ఐఎల్‌డీస్ మనం హెచ్ఆర్‌సిటీ చెస్ట్‌లోనే మనకు ఒక కంక్లూజన్ వచ్చేస్తది. ఐపీఎఫ్ అంటాం. ఇడియోపతిక్ పల్మోనరీ ఫైబ్రోసిస్‌లో ఆ సీటీ స్కాన్ బేసిస్‌లో, హిస్టరీ బేసిస్‌లో మనం ట్రీట్మెంట్ పెట్టుకుంటాం. మనం ఎప్పుడైతే కనెక్టివ్ టిష్యూ డిసీజ్ ఐఎల్‌డి మనం సస్పెక్ట్ చేస్తామో మనకు కొన్ని బ్లడ్ టెస్ట్ ఏఎన్ఏ కానీ, రొమటాలజీ ఫ్యాక్టర్ కానీ, ఏఎన్ఏ ప్రొఫైల్ కానీ టెస్ట్ చేసుకుంటాం. అందులో ఏమన్నా పాజిటివ్ వస్తే రొమటాలజిస్ట్‌ని ఇన్వాల్వ్ చేసుకొని మనం టీమ్ వర్క్ లాగా మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. వెరీ రేర్‌గా ఏమైద్దంటే మనకి ఐఎల్‌డి ప్యాటర్న్ కనెక్టివ్ టిష్యూ ప్యానెల్ నెగెటివ్ వచ్చి స్మోకింగ్ హిస్టరీ లేకుండా క్లాసిక్ యూఐపీ ప్యాటర్న్ లేకుండా మనకు ఐఎల్‌డి ప్యాటర్న్ ఉంటుంది సీటీలో. అలాంటి సందర్భాల్లో మనకి రీసెంట్ అడ్వాన్సెస్ వచ్చాయి. క్రయో లంగ్ బయాప్సీ అని చేస్తాం. అప్పుడు మనకు ఆ లంగ్‌లో నుంచి టిష్యూని తీసి మనకు హిస్టోపథలాజికల్ ఎగ్జామినేషన్ పంపిస్తాం. అప్పుడు క్లియర్ కట్ 100% మనకు డయాగ్నోసిస్ ఏ టైప్ ఆఫ్ ఐఎల్‌డినో తెలుస్తుంది. సో వన్స్ కన్ఫర్మ్ చేసుకున్నాక మనం ఈచ్ ఐఎల్‌డిని బట్టి మనకు ట్రీట్మెంట్ ఆప్షన్స్ లిటిల్ బిట్ వేరియేషన్ ఉంటుంది. కామన్‌గా స్టెరాయిడ్స్ ఇచ్చుకుంటాం. ఫైబ్రోటిక్ లంగ్స్ ఉన్న వాళ్ళకి నింటెడానిల్, పర్ఫెనడోన్ అని మనకి యాంటీ ఫైబ్రోటిక్స్ కూడా ఇచ్చుకుంటాం. దాన్ని బట్టి మనం పేషెంట్ ఫాలోఅప్‌లో పెట్టుకుంటాం. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.